ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. దీంట్లో 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటి, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ విషయానికి వస్తే మనకు గ్రౌండ్లోకి ఎంట్రీ అయినప్పుడు మెయిన్ విషయానికి వస్తే హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువనే ఉంటే బెటర్. చెస్ట్ విషయానికి వస్తే 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 81.3 సెంటీమీటర్స్ ఉన్న వ్యక్తికి ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ అయితే 86.3 అవుతుంది. అయితే అతడు ఎలిజిబుల్ అవుతాడు, అర్హత సాధించినట్టు. దీనికన్నా తక్కువ వస్తే అతడు నాట్ క్వాలిఫైడ్. 5 సెంటీమీటర్స్ కన్నా అబవ్ ఉంటే సరిపోతుంది, దీనికన్నా తక్కువ ఉంటే ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ ఉమెన్ విషయానికి వస్తే హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి 5 ఈవెంట్స్ ఉంటాయి, ప్రతి దానికి 15 మార్క్స్, టోటల్ 75 మార్క్స్. మెయిన్ విషయానికి వస్తే 800 మీటర్స్ రన్నింగ్, 100 మీటర్స్ రన్నింగ్, షార్ట్ పుట్, హై జంప్, లాంగ్ జంప్. 800 మీటర్స్ రన్నింగ్ విషయానికి వస్తే 170 సెకండ్స్లో మనం గోల్ని రీచ్ కావాలి. దీన్ని మినిట్స్కి కన్వర్ట్ చేస్తే 2.50 మినిట్స్ అవుతుంది. ఇది మస్ట్ అన్నట్టు. 800 మీటర్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో మిగతా ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది నాట్ క్వాలిఫై ఎవరైతే అవుతారో వాళ్ళకి నాట్ క్వాలిఫై అయినట్లు, ఈవెంట్స్లో అర్హత సాధించనట్టు. నెక్స్ట్ 800 మీటర్స్ రన్నింగ్ విషయానికి వస్తే 170 సెకండ్స్, 100 మీటర్స్ రన్నింగ్ విషయానికి వస్తే 15 సెకండ్స్, షార్ట్ పుట్ విషయానికి వస్తే 7.26 kgs ఉన్న షార్ట్ పుట్ని మనం 5.60 మీటర్స్ త్రో చేయాలి. హై జంప్ విషయానికి వస్తే 1.20 మీటర్స్, లాంగ్ జంప్ విషయానికి వస్తే 3.80 మీటర్స్. ఉమెన్ విషయానికి వస్తే 100 మీటర్స్ రన్నింగ్ 20 సెకండ్స్లో రీచ్ చేయాలి. ఇది మస్ట్. ఇది ఎవరైతే సక్సెస్ అవుతారో, ఎవరైతే ఈ 100 మీటర్స్ రన్నింగ్ గోల్ని రీచ్ అవుతారో మిగతా ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లాంగ్ జంప్ విషయానికి వస్తే 2.50 మీటర్స్, షార్ట్ పుట్ విషయానికి వస్తే 4 kgs, 3.75 మీటర్స్ త్రో చేయాల్సి వస్తుంది. అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విషయానికి వస్తే 5 ఈవెంట్స్, 15 మార్క్స్ ఈచ్ వన్కు, టోటల్ 75 మార్క్స్. ఏ టైంలో రీచ్ అయితే మనకు ఎన్ని పాయింట్స్, 15 సెకండ్స్లో 100 మీటర్స్ రీచ్ అయితే ఎన్ని పాయింట్స్, దానికన్నా తక్కువ టైంలో రీచ్ అయితే ఎన్ని పాయింట్స్, 170 సెకండ్స్లో రీచ్ అయితే ఎన్ని పాయింట్స్, దానికన్నా తక్కువ టైంలో రీచ్ అయితే ఎన్ని పాయింట్స్, 56.50 మీటర్స్లో దానికన్నా ఎక్కువ త్రో చేస్తే ఎన్ని పాయింట్స్, 1.20 మీటర్స్ కన్నా ఎక్కువ త్రో చేస్తే ఎన్ని పాయింట్స్, హై జంప్ చేస్తే ఎన్ని పాయింట్స్, 3.80 మీటర్స్ కన్నా ఎక్కువ జంప్ చేస్తే ఎన్ని పాయింట్స్ అనేది మనం డీటెయిల్గా చార్ట్ ప్రకారం తెలుసుకుందాం. కానిస్టేబుల్ విషయానికి వస్తే మనకు 5 ఈవెంట్స్లో 800 మీటర్స్, 100 మీటర్స్ ప్లస్ పాయింట్స్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్. 800 మీటర్స్ వచ్చేసి మనకు 170 సెకండ్స్లో రీచ్ కావాలి, 100 మీటర్స్ వచ్చేసి 15 సెకండ్స్లో రీచ్ కావాలి, పాయింట్స్ వచ్చేసి మనకు 75 మార్క్స్, లాంగ్ జంప్ వచ్చేసి మనకు 3.80 మీటర్స్, హై జంప్ వచ్చేసి 1.20 మీటర్స్, షార్ట్ పుట్ వచ్చేసి 5.60 మీటర్స్ డిస్టెన్స్ మనం త్రో చేయాల్సి వస్తుంది. అయితే 800 మీటర్స్కు మనము చేయాల్సిన యాక్చువల్గా సమయం ఎంత అంటే 170 సెకండ్స్. మనకు 100 మీటర్స్ వచ్చేసి మనకు 15 సెకండ్స్. మనకు మార్కులు ఉన్నది మొత్తం 75 మార్క్స్. అయితే మనకు 15 సెకండ్స్ కన్నా తక్కువ చేసుకుంటూ పోతే మనకు 100 మీటర్స్లో మార్కులు ఎక్కువ రావడము. అదేవిధంగా 800 మీటర్స్ వచ్చేసి 170 సెకండ్స్ కన్నా తక్కువ చేసుకుంటూ మనము సమయాన్ని తక్కువ చేసుకుంటూ పోతే మార్కులు అనేది, మెరిట్ అనేది ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 165.01 మధ్య నుంచి మనకు 170 సెకండ్స్ మధ్యలో మనకు రీచ్ అయితే గోలు 7.50 మార్క్స్. 160.01 నుంచి 165 సెకండ్స్లో మనకు రీచ్ అయితే 8.25 మార్క్స్. 155.01 నుంచి 160 సెకండ్స్లో మనం రీచ్ అయితే 9 మార్క్స్. 150.01 నుంచి 155 సెకండ్స్లో మనకు రీచ్ అయితే 9.75 మార్క్స్. 145.01 నుంచి 150 మధ్యలో మనకు రీచ్ అయితే 10.50 మార్క్స్. 140.01 నుంచి 145 మధ్యలో మనకు రీచ్ అయితే 11.25 మార్క్స్. 135.01 నుంచి 140 మధ్యలో సెకండ్స్లో మనం రీచ్ అయితే 12 మార్క్స్. 130.01 నుంచి 135 మధ్య సెకండ్స్లో మనం రీచ్ అయితే 12.75 మార్క్స్. 125.01 నుంచి 130 సెకండ్స్లో మనం రీచ్ అయితే 13.50 మార్క్స్.
120.01 నుంచి 125 సెకండ్స్ లో మనకి రీచ్ అయితే 14.25 మార్క్స్. 120 సెకండ్స్ దానికన్నా లెస్ రీచ్ అయితే మనకు 15/15 మార్క్స్ రావడం జరుగుతుంది. 120 సెకండ్స్ అంటే 2 మినిట్స్ లో మనకి 800 మీటర్స్ రీచ్ అయితే మనకు 15 మార్క్స్ వస్తాయి. అదే విధంగా 100 మీటర్స్ విషయానికి వస్తే 14.51 సెకండ్స్ నుంచి 15 సెకండ్స్ లో రీచ్ అయితే 7.50. 14.01 నుంచి 14.50 మధ్యలో రీచ్ అయితే 8.25. 13.51 మధ్య నుంచి 14 సెకండ్స్ లో రీచ్ అయితే 9 మార్క్స్. 13.01 నుంచి 13.50 మధ్యలో రీచ్ అయితే 9.75 మార్క్స్. 12.51 నుంచి 13 సెకండ్స్ లో రీచ్ అయితే 10.50. 12.01 నుంచి 12.51 సెకండ్స్ లో రీచ్ అయితే 11.25. 11.51 నుంచి 12 సెకండ్స్ లో రీచ్ అయితే 12 పాయింట్స్. 11.01 నుంచి 11.50 సెకండ్స్ లో రీచ్ అయితే 12.75. 10.51 నుంచి 11 సెకండ్స్ లో రీచ్ అయితే 13.50. 10.50 నుంచి 50 దానికన్నా లెస్ సెకండ్స్ లో రీచ్ అయితే మనకు 15/15 రావడం జరుగుతుంది. అదే విధంగా లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ షార్ట్ పుట్ వచ్చేసి మనకు డిస్టెన్స్ పెరిగే కొద్దీ మనకు మార్కులు అనేది పాయింట్స్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి యాక్చువల్గా టైం వచ్చేసి 3.80 మీటర్స్ మనము జంప్ చేయాల్సి వస్తుంది. ఈ 3.80 నుంచి 4 మీటర్స్ జంప్ చేస్తే మనకు 7.50 మార్క్స్. 4.01 నుంచి 4.20కు జంప్ చేస్తే 8.25. 4.21 నుంచి 4.40 మధ్యలో రీచ్ అయితే మనకు 9 మార్క్స్. 4.41 నుంచి 4.60కు రీచ్ అయితే 9.75 మార్క్స్. 4.61 నుంచి 4.80కు మనం జంప్ చేస్తే 10.50. 4.81 నుంచి 5 మీటర్స్ కు మనం జంప్ చేస్తే 11.25. 5.01 నుంచి 5.20కు జంప్ చేస్తే 12 మార్క్స్. 5.21 నుంచి 5.40కు రీచ్ చేస్తే మనకు 12.75 మార్క్స్. 5.41 నుంచి 5.60కు రీచ్ చేస్తే మనకు 13.50 మార్క్స్. 5.61 నుంచి 5.80కు రీచ్ అయితే 14.25 మార్క్స్. ప్లస్ 5.81 దానికన్నా అబోవ్ అయితే 15/15 మార్కులు రావడం జరుగుతుంది. అదే విధంగా హై జంప్ విషయానికి వస్తే మనకు యాక్చువల్గా రీచ్ కావాల్సిన సమయం 1.20 మీటర్స్. అయితే మనకు 1.20 మధ్య నుంచి 1.25 మధ్యలో మనకు హై జంప్ చేస్తే 7.50 మార్క్స్. అదేవిధంగా 1.26 నుంచి 1.30 చేస్తే 8.25. 1.31 నుంచి 1.35 మధ్యలో హై జంప్ చేస్తే 9 మార్క్స్. 1.36 నుంచి 1.40కు హై జంప్ చేస్తే 9.75 మార్క్స్. 1.41 నుంచి 1.45 మధ్యలో హై జంప్ చేస్తే 10.50. 1.46 నుంచి 1.50కు హై జంప్ చేస్తే 11.25. 1.51 నుంచి 1.55కి మధ్యలో మనం జంప్ చేస్తే 12 మార్క్స్. 1.56 నుంచి 1.60కి జంప్ చేస్తే 12.75. 1.61 నుంచి 1.65కి జంప్ చేస్తే 13.50. 1.66 నుంచి 1.70కు జంప్ చేస్తే 14.25. 1.71 దానికన్నా అబోవ్ చేస్తే 15/15 మార్క్స్ రావడం జరుగుతుంది. అదే విధంగా షార్ట్ పుట్ విషయానికి వస్తే యాక్చువల్గా ఉన్న టైం వచ్చేసి 5.60 మీటర్స్. 5.60 నుంచి 6 మీటర్స్ మనం త్రో చేస్తే మనకు 7.50. 6.01 నుంచి 6.40 చేస్తే 8.25. 6.41 నుంచి 6.80 త్రో చేస్తే 9 మార్క్స్. 6.81 నుంచి 7.20 చేస్తే 9.75. 7.21 నుంచి 7.60 చేస్తే 10.50. 7.61 నుంచి 8 మీటర్స్ కు త్రో చేస్తే 11.25. 8.01 నుంచి 8.40 చేస్తే 12 పాయింట్స్. 8.41 నుంచి 8.80 చేస్తే 12.75 మార్క్స్. 8.81 నుంచి 9.20 చేస్తే 13.50. అదేవిధంగా 9.21 నుంచి 9.60 చేస్తే 14.25. 9.61 నుంచి దానికన్నా అబోవ్ చేస్తే 15/15 మార్క్స్ రావడం జరుగుతుంది. మనకు రన్నింగ్ విషయానికి వస్తే 800 మీటర్స్ తక్కువ సమయంలో 100 మీటర్స్ 800 మీటర్స్ తక్కువ సమయంలో రీచ్ అయితే మనకు పాయింట్స్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ షార్ట్ పుట్ కానీ ప్రతిదీ మీటర్స్ డిస్టెన్స్ పెరిగే కొద్దీ మనకు పాయింట్స్ అనేది ఇంప్రూవ్మెంట్ కావడం జరుగుతుంది. మెరిట్ సాధించడానికి పాయింట్స్ అనేది ఇంప్రూవ్మెంట్ కావడం జరుగుతుంది. ఎవరన్నా ఈవెంట్స్ పైన బాగా ఫోకస్ చేసి సబ్జెక్ట్లో తక్కువ నాలెడ్జ్ ఉంటే మెరిట్ సాధించడానికి ఈ చార్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ చార్ట్ బాగా రెఫర్ చేయండి సరిపోతుంది. అదేవిధంగా సివిల్కి సంబంధించి సివిల్కు ఫైర్కు ఎక్సెట్రా జాబ్లకు సంబంధించి 200 మార్క్స్కు మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో 800 మీటర్స్ ఒకటి వచ్చి
ఎనీ 2 ఈవెంట్స్ వస్తే ఆ 3 ఈవెంట్స్ని కలిపి మార్కుల వెయిటేజ్ కలిపి ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న రిజర్వేషన్ని బట్టి ఆ పోస్టులను బట్టి సివిల్ కానీ ఫైర్ కానీ ఎక్సెట్రా జాబ్లకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జాంపుల్ ఏఆర్ కానీ టీఎస్ఎస్పి కానీ ఎక్సెట్రా జాబ్లకు 200 మార్క్స్లో బై 2 చేయడం జరుగుతుంది. బై 2 అంటే 100 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక వ్యక్తికి ఈవెంట్స్లో 60 మార్క్స్ వచ్చాయనుకోండి, ఎగ్జామ్లో అతనికి 100 మార్క్స్ వస్తే బై 2 చేస్తే ఆయనకు 50 వస్తాయి. అంటే ఈవెంట్స్లో 60 మార్క్స్, ఎగ్జామ్లో బై 2 చేసినప్పుడు 50 మార్క్స్, టోటల్ కలిపి 110 మార్కులు. అంటే అతను పొందిన మార్కులు ఎంత? 110 మార్కులు. ఒకవేళ వాళ్ళ డిస్ట్రిక్ట్లో ఆ పోస్ట్లో ఏఆర్ కానీ టీఎస్ఎస్పి కానీ ఆ పోస్ట్లో అతనికి 110 మార్కులు పోస్ట్ వేకెన్సీ ఉండి ఆ రిజర్వేషన్ ఆ డిస్ట్రిక్ట్ని బట్టి ఉంటే అతడు ఈవెంట్స్లో ఎక్కువ మార్కులు సాధించినందువల్ల సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వచ్చినా అతనికి జాబ్ రావడం జరుగుతుంది. అందుకే ఈవెంట్స్ని ఈ మెరిట్ ఆధారంగా ఈ చార్ట్ని ఆధారంగా బేస్ చేసుకొని ప్రిపరేషన్ అవుతూ మనము మంచి కానిస్టేబుల్ జాబ్ని సొంతం చేసుకోవచ్చు. ఈజీగా మనం కానిస్టేబుల్ జాబ్ని ఈవెంట్స్ ప్రకారం ఎగ్జామ్ ప్రకారము డివైడ్ చేసుకుంటూ ప్రిపరేషన్ అయితే ఈజీగా మనం జాబ్ని సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది కానిస్టేబుల్కి సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన ఈవెంట్కి సంబంధించిన మార్కులు ప్రిపరేషన్కి సంబంధించిన వీడియో, అదేవిధంగా ఎస్ఐకి సంబంధించిన వీడియో కూడా చార్ట్ ప్రకారం వివరించడం జరుగుతుంది. అది కూడా అబ్జర్వేషన్ చేయండి. ఎస్ఐ విషయానికి వస్తే మనకు ప్రతి ఈవెంట్కు 25 మార్క్స్, 5 ఈవెంట్స్ కలిపి 125 మార్కులు, మనకు 12.50 ఈ విధంగా మనకు 25 మార్క్స్ వరకు పాయింట్స్ వరకు ఉన్నాయి. అయితే 800 మీటర్స్, 100 మీటర్స్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ గురించి మనం తెలుసుకుందాం. 800 మీటర్స్ విషయానికి వస్తే 170 సెకండ్స్, 100 మీటర్స్ విషయానికి వస్తే 15 సెకండ్స్, టోటల్ పాయింట్స్ వచ్చేసి 125 మార్క్స్. లాంగ్ జంప్ విషయానికి వస్తే 3.80 మీటర్స్, హై జంప్ విషయానికి వస్తే 1.20 మీటర్స్, షార్ట్ పుట్ విషయానికి వస్తే 5.60 మీటర్స్. అయితే 800 మీటర్స్ ప్లస్ 100 మీటర్స్ ఉన్న సమయానికన్నా తక్కువ సమయంలో రీచ్ అయితే మనకు పాయింట్స్ అనేది ఎక్కువ ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. 800 మీటర్స్ విషయానికి వస్తే 165.01 నుంచి 170 సెకండ్స్ మధ్యలో రీచ్ అయితే మనకు 12 మార్క్స్, 12.50 మార్క్స్. 160.01 నుంచి 165 సెకండ్స్లో మధ్యలో మనం రీచ్ అయితే 13.75 మార్క్స్. 155.01 నుంచి 160 సెకండ్స్లో మనం రీచ్ అయితే 15 మార్క్స్. 150.01 నుంచి 155 మధ్యలో మనం రీచ్ అయితే 16.25 మార్క్స్. 145.01 నుంచి 150 మధ్యలో మనకు రీచ్ అయితే 17.50 మార్క్స్. 140.01 నుంచి 145 మధ్యలో మనం రీచ్ అయితే 18.75 మార్క్స్. 135.01 నుంచి 140 మధ్యలో మనం రీచ్ అయితే 20 మార్క్స్. 130.01 నుంచి 135 సెకండ్స్లో మనం రీచ్ అయితే 21.25 మార్క్స్. 125.01 నుంచి 130 సెకండ్స్లో మనం రీచ్ అయితే 22.50 మార్క్స్. 120.01 నుంచి 125 సెకండ్స్లో మనం రీచ్ అయితే 23.75 మార్క్స్. 120 సెకండ్స్ లేదా అంతకన్నా తక్కువ రీచ్ అయితే 25కి 25 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా 100 మీటర్స్ విషయానికి వస్తే 14.51 మీటర్స్ నుంచి 51 సెకండ్స్ నుంచి 15 సెకండ్స్ మధ్యలో రీచ్ అయితే 12.50. 14.01 నుంచి 14.50 సెకండ్స్ మధ్యలో రీచ్ అయితే 13.75. 13.51 సెకండ్స్ నుంచి 14 సెకండ్స్ మధ్యలో రీచ్ అయితే 15 మార్క్స్. 13.01 నుంచి 13.50 మధ్యలో రీచ్ అయితే 16.25 మార్క్స్. 12.51 నుంచి 13 సెకండ్స్లో రీచ్ అయితే 17.50 మార్క్స్. 12.01 నుంచి 12.51 సెకండ్స్లో రీచ్ అయితే 18.75 మార్క్స్. 11.51 సెకండ్స్ నుంచి 12 సెకండ్స్లో రీచ్ అయితే 20 మార్క్స్. 11.01 నుంచి 11.50 మధ్యలో రీచ్ అయితే 21.25 మార్క్స్. 10.51 నుంచి 11 సెకండ్స్లో రీచ్ అయితే 22.50 మార్క్స్. దీనికి ఈ టైంకు సేమ్ ఉంది. 10.50 ప్లస్ ఈ టైంకు 13.75 సెకండ్స్. 10.50 సెకండ్స్ అంతకన్నా రీచ్ అయితే 25 మార్క్స్. అదేవిధంగా లాంగ్ జంప్ విషయానికి వస్తే 3.80 మీటర్స్ నుంచి 4 మీటర్స్ మనకు రీచ్ అయితే 12.50 మార్క్స్. 4.01 నుంచి 4.20 మీటర్స్ మనం రీచ్ అయితే 13.75 మార్క్స్. 4.21 నుంచి 4.40 రీచ్ అయితే 15 మార్క్స్. 4.41 నుంచి 4.60 రీచ్ అయితే 16.25 మార్క్స్. 4.61 నుంచి 4.81 మధ్యలో రీచ్ అయితే 17.50 మార్క్స్. 4.81 నుంచి 5 మీటర్స్ రీచ్ అయితే మనకు 18.75 మార్క్స్. 5.01 నుంచి 5.20 రీచ్ అయితే 20 మార్క్స్.
5.21 నుంచి 5.40కు రీచ్ అయితే 21.25 మార్క్స్. 5.41 నుంచి 5.60కు రీచ్ అయితే 22.50 మార్క్స్. 5.61 మీటర్స్ నుంచి 5.80 మధ్యలో మనం రీచ్ అయితే 23.75 మార్క్స్. 5.81 దానికన్నా అబవ్ ఉంటే 25 మార్క్స్, 25 అవుట్ ఆఫ్ 25 రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు హై జంప్ విషయానికి వస్తే 1.20 నుంచి 1.25 మీటర్స్కు రీచ్ అయితే మనకు 12.50 మార్క్స్. 1.26 నుంచి 1.30 మీటర్స్కి రీచ్ అయితే 13.75 మార్క్స్. 1.31 నుంచి 1.35 మీటర్స్కి రీచ్ అయితే 15 మార్క్స్. 1.36 నుంచి 1.40కు రీచ్ అయితే 16.25 మార్క్స్. 1.41 నుంచి 1.45కి రీచ్ అయితే 17.50 మార్క్స్. 1.46 నుంచి 1.50కు రీచ్ అయితే 18.75 మార్క్స్. 1.50 నుంచి 1.55 మీటర్స్కు రీచ్ అయితే 20 మార్క్స్. 1.56 నుంచి 1.60 మీటర్స్కి రీచ్ అయితే 21.25 మార్క్స్. 1.61 నుంచి 1.65 మీటర్స్కి రీచ్ అయితే 22.50 మార్క్స్. 1.66 నుంచి 1.70కి రీచ్ అయితే 23.75 మార్క్స్. 1.71 దానికన్నా అబవ్ ఉంటే 25 అవుట్ ఆఫ్ 25. అదేవిధంగా మనకు షార్ట్ పుట్ విషయానికి వస్తే 5.60 మీటర్స్లో రీచ్ కావాలి యాక్చువల్గా. అయితే దీంట్లో 5.6 మీటర్స్ నుంచి 6 మీటర్స్ రీచ్ అయితే మనకు 12.50 మార్క్స్. 6.01 నుంచి 6.40 అయితే 13.75 మార్క్స్. 6.41 నుంచి 6.80 అయితే 15 మార్క్స్. 6.81 నుంచి 7.20 అయితే 16.25 మార్క్స్. 7.21 నుంచి 7.60 అయితే 17.50 మార్క్స్. 7.61 నుంచి 8 మీటర్స్ అయితే మనకు 18.75 మార్క్స్. 8.01 నుంచి 8.40 అయితే మనకు 20 మార్క్స్. 8.41 నుంచి 8.80 అయితే మనకు 21.25 మార్క్స్. 8.81 నుంచి 9.20 అయితే మనకు 22.50 మార్క్స్. 9.21 నుంచి 9.60 అయితే మనకు 23 నుంచి 75 మార్క్స్. 9.61 దానికన్నా అబవ్ ఉంటే అవుట్ ఆఫ్ 25కి అవుట్ ఆఫ్ 25 రావడం జరుగుతుంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 800 మీటర్స్ 100 మీటర్స్కు సమయం తక్కువ ఉంటే పాయింట్స్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ మీటర్స్ పెరిగే కొద్దీ, డిస్టెన్స్ పెరిగే కొద్దీ హై జంప్, లాంగ్ జంప్ డిస్టెన్స్, త్రో కూడా డిస్టెన్స్ పెరిగే కొద్దీ మనకు పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. ఎస్ఐ విషయానికి వస్తే మనకు 125 మార్కులు ఉన్నాయి. కానిస్టేబుల్లో 75 మార్క్స్ ఈవెంట్స్కు కేటాయించడం జరిగింది. 100 మీటర్ విషయానికి వస్తే 170 సెకండ్స్, 100 మీటర్స్ విషయానికి వస్తే 15 సెకండ్స్, లాంగ్ జంప్ విషయానికి వస్తే 3.80 మీటర్స్, హై జంప్ విషయానికి వస్తే 1.20 మీటర్స్, షార్ట్ పుట్ విషయానికి వస్తే 5.60 మీటర్స్. మార్కుల విషయానికి వస్తే మనకు ఈ విధంగా మనకు ఈ రెండు 800 మీటర్స్ 100 మీటర్స్ తక్కువ సమయంలో మనం రీచ్ అయ్యే కొద్దీ మార్కులన్నీ పాయింట్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ అనేది డిస్టెన్స్ పెరిగే కొద్దీ మనకు పాయింట్స్ అనేది ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈవెంట్స్లో సక్సెస్ సాధించి ఈవెంట్స్లో సక్సెస్ సాధించి మంచి మార్కులు పొందగలరని ఆశిస్తూ, అదేవిధంగా నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ను కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.